లిటిల్ బిట్ రికవరీ మార్కెట్స్లో అయితే మనం ఈరోజు చూసాం. బట్ కాకపోతే ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ అయితే మాత్రం మార్కెట్స్ క్లోజ్ అయినట్టు అయితే మాత్రం మనం చూడలేకపోయాం. బికాజ్ డే అండ్ అయ్యేసరికి మార్కెట్లో లాస్ట్ 30 మినిట్స్లో లిటిల్ బిట్ కరెక్షన్ వస్తూ కంప్లీట్గా కన్సల్టేషన్ సెకండ్ హాఫ్లో అయితే మాత్రం మనం చూడగలిగాం. కానీ మండేకి ఎవరైనా పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు ఉంటే, లేదా మండే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మండేకి చెక్ చేయాల్సిన కొన్ని న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం ఉన్నాయి. డెఫినెట్గా అవి చాలా ఇంపార్టెంట్, మనం డిస్కస్ చేసుకోవాలి. ఈరోజు మన మార్కెట్ హౌస్లో పీయూష్ గోయల్ గారు కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఆ స్టేట్మెంట్స్ మేబీ నెక్స్ట్ వీక్లో ఆన్ టేబుల్కి వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేయాలి. కొన్ని స్టాక్స్, మేజర్గా డిఫెన్స్ స్టాక్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కంప్లీట్గా కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్నాయి. ఇప్పుడు రైట్ నౌ కొన్ని అప్డేట్స్ వల్ల డిఫెన్స్ స్టాక్స్కి మొమెంటం స్టార్ట్ అయ్యేలా ఉంది. వాటి గురించి డిస్కస్ చేయాలి. ఇండియా యూఎస్ది ఇంకో అగ్రిమెంట్ కూడా జరుగుతుంది అండ్ దాని గురించి పాజిటివ్గా డెవలప్ అయ్యే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మాట్లాడుకోవాలి. ఏబీబీ ఇండియా ఎర్నింగ్స్ అనేవి కొంత నెగిటివ్గా వచ్చినాయి, కానీ ఎందుకు ఆ స్టాక్ ఈరోజు 8 to 9% వరకు పెరిగింది, దాని గురించి కూడా మాట్లాడాలి. గోల్డ్ లైక్ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఇప్పటివరకు మీరు గోల్డ్ని నార్మల్ డిమాట్ అకౌంట్స్లో ఈటీఎఫ్స్ రూపంలో కానీ లేకపోతే బీస్ రూపంలో కొనుక్కొని ఉంటారు. వాటికి లెవరేజ్ అనేది రాదు. ఈవెన్ మీరు ఫ్యూచర్స్లో కొనుక్కుంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. బట్ ఎక్స్పైరీ లేకుండా 50 times లెవరేజ్ వచ్చే ప్లాట్ఫామ్ అయితే మాత్రం ఒకటి కనపడుతుంది. దాంట్లో క్లియర్ కట్గా చెప్తాను. గోల్డ్ని 50 times లెవరేజ్ పెట్టి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఎట్లా చేసుకోవాలన్న దాని గురించి, అండ్ అట్లనే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. చెప్పే ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ అవుతాయి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. నా ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.46% పాజిటివ్గా క్లోజ్ అయింది. హవెవర్ సెన్సెక్స్ 0.38% పాజిటివ్గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 0.7% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఈవెన్ ఫిన్ నిఫ్టీ అయితే 0.5% పాజిటివ్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.25% పాజిటివ్గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 0.1% నెగిటివ్లో క్లోజ్ అయింది, అంటే ఫ్లాట్ అనుకోవచ్చు. ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉన్నా కానీ ఇండియా విక్స్ అయితే మాత్రం 6.7% అయితే పాజిటివ్ సైడ్ బౌన్స్ అయింది. విక్స్ రేజ్ అవుతునేటప్పుడు ఎప్పుడు కూడా మార్కెట్ పాజిటివ్ సైడ్ ఉంటే మేబీ బీరిష్ ఇండికేషన్ మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ విక్స్ ఏ లెవెల్ అబోవ్ వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నో విక్స్ ఎక్కడుంది? 14.36. ఎప్పుడైనా కానీ విక్స్ కానీ 1 day టైం ఫ్రేమ్లో 15 to 17 వైపు ఇంచ్ అవుతుంటే, అంటే 15 దాటి అక్కడి నుంచి 16, 17కి వెళ్తుంటే మార్కెట్స్లో ఏవైనా న్యూస్ అప్డేట్స్ ఉన్నాయనో, లేకపోతే మార్కెట్స్ ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయనో, లేదా మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ అనేది కమింగ్ డేస్లో రాబోతుంది అని చెప్పి ఒక లిటిల్ బిట్ ఇండికేషన్. మరి ఇప్పుడు విక్స్ ఎక్కడుంది? 14.36. సో 14.36 కాబట్టి మనం వరీ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, నిఫ్టీ 50 పరంగా చూసుకుంటే నిఫ్టీ పాజిటివ్గానే క్లోజ్ అయింది. మార్కెట్స్ ఎప్పుడైనా హైయర్ సైడ్ మొమెంటం ఇచ్చినప్పుడు కొన్ని మనం ఆలోచిస్తుంటాం. అదేంటంటే ఒకటి వెయిటేజ్ స్టాక్స్ బట్టి ప్రతి పోస్ట్ మార్కెట్లో కామన్గా నేను మాట్లాడేవి. ఎందుకంటే మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తుంటామని అంటే కొత్తగా వచ్చే వ్యూవర్గా తెలియదు కదా, లాస్ట్ వీడియోస్లో మనం ఇది కామన్గా మాట్లాడతామని. అందుకే చెప్తున్నా, ఎప్పుడైనా ఒక ఇండెక్స్ పాజిటివ్గా క్లోజ్ అవుతునేటప్పుడు అది నిజంగానే పాజిటివ్గా క్లోజ్ అయిందా లేదా అనేది 3 scenariosలో డిస్కస్ చేస్తాం. ఒకటి వెయిటేజ్ స్టాక్స్, 2 వచ్చేసరికి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్కి కంపేర్ చేస్తాం, 3 వచ్చేసరికి లెవెల్స్ బట్టి. ఎందుకు అనేది చెప్తాను. 4 ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అది మనం ఎవరు అని చెప్పలేం. అవి జస్ట్ మనం మాట్లాడుకోవడమే. ఓకే, ఈ ఈవెంట్ మార్కెట్లో డిస్టర్బ్ చేయొచ్చు, ఈవెంట్ ఇలా ఉండొచ్చు అనేది తప్ప మన చేతుల్లో ఉన్నది ఏదైతుందో అది మనం అనాలిసిస్ చేయగలుగుతాం. మన చేతుల్లో లేనిది ఓకే ఇలా జరగచ్చు అని ప్రాబబిలిటీ ప్రకారంగా చెప్పుకుంటాం. సో ఫస్ట్ వెయిటేజ్ స్టాక్స్ దగ్గర నుంచి వద్దాం. నిఫ్టీ 0.46% ఫ్లాట్లో క్లోజ్ అయింది. వెయిటేజ్ స్టాక్స్ పరంగా చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గానే సపోర్ట్ చేస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.4% నెగిటివ్, పెద్ద నెగిటివ్ కాదు కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్ ద అదర్ సైడ్ ఐటీ స్టాక్స్ బిట్ నెగిటివ్ సైడ్ వెళ్ళినాయి. ఐటీ స్టాక్స్కి సెపరేట్ న్యూస్ ఉంది, చెప్తాను నేను మీకు. ఓకే, సో ఐటీ స్టాక్స్ అయితే మాత్రం లిటిల్ బిట్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి కంపెనీస్ అప్ సైడ్ క్లోజ్ అయినాయి. అంటే సింపుల్ చెప్పాలంటే ఒక 60 to 65% స్టాక్స్ పాజిటివ్ సైడ్ ఉంటే 30 to 35% స్టాక్స్ నెగిటివ్ సైడ్ ఉన్నాయి. దాన్ని మనం న్యూట్రల్ అనుకోవచ్చు. ఈవెన్ నిఫ్టీ కూడా అలానే క్లోజ్ అయింది. అండ్ అలానే ఫస్ట్ వన్ మార్కెట్స్ న్యూట్రల్గా క్లోజ్ అయినాయని మనకు అర్థమైంది. సెకండ్ వన్, మార్కెట్ని డిస్టర్బ్ చేసేటట్టు ఈరోజు మార్కెట్ హౌస్లో కనిపించిందా? అది ఎలా కనపడుతుంది? మేజర్ ఇండెక్సెస్ ఎప్పుడైనా పాజిటివ్ సైడ్ వెళ్తునేటప్పుడు బోర్డర్ ఇండెక్సెస్ అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ మోర్ దెన్ 2% వాటికి అగేన్స్ట్గా కరెక్షన్ అయితే మార్కెట్ రివర్సల్ సైన్ వస్తుందని ముందే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బట్టి చెప్పేస్తుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఎప్పుడైనా సెల్ ఆఫ్ స్టార్ట్ చేస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నుంచే సెల్ ఆఫ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.25% ఫ్లాట్ విత్ పాజిటివ్లో ఉంటే స్మాల్ క్యాప్ 0.11% నెగిటివ్లో ఉంది. నా ఓవరాల్
డేటా చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అనేది మేజర్ ఇండెక్స్కి నెగిటివ్ సైడ్ అంత ఎక్కువగా కరెక్షన్ అయితే మాత్రం రాలేదు. సో దాన్ని బట్టి నిఫ్టీ పాజిటివ్గా సస్టైన్ అవుతుందని మనకు అర్థమవుతుంది. అంటే కరెక్షన్ అవుతుంది ఫర్దర్ డేస్లో అని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే చెప్పలేదు. థర్డ్ వన్ టెక్నికల్గా మార్కెట్ని ఎలా చెప్పచ్చు. అండ్ టెక్నికల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే ఈరోజు మార్నింగ్ ఒకటి మాట్లాడుకున్నాం, ఏంటి ఎస్టర్డే అయిన ఫాల్కి హై ఎండ్లో మార్క్ చేసుకుంటే ఆ లో 50% లైన్ ఏదైతే ఉందో అది కూడా మనం మార్క్ చేసుకున్నాం. 50% రికవరీ అయితే ఈరోజు మార్కెట్లో మనకి రికవరీ వచ్చిందని మనం అనుకోవచ్చు, లేదా బుల్స్ మార్కెట్లోకి మళ్ళీ స్టెప్ అన్న అయ్యారని అర్థం. బట్ ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ ఏదైతే 50% లైన్ మనం మార్నింగ్ ప్రీ మార్కెట్లో డ్రా చేసుకున్నామో అదే లైన్ దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ అవుతూ ఉండిపోయింది. సో దీన్ని బట్టి మార్కెట్ ఇంకా లెవెల్ని బ్రేక్ అవ్వలేదు. ఈరోజు వచ్చింది కేవలం షార్ట్ కవరింగ్ మూమెంటం అని మనం చెప్పగలిగాం. షార్ట్ కవరింగ్ మూమెంటం యూజువల్గా ఫ్రైడే జరుగుతూనే ఉంటుంది, లేదా లాంగ్ అన్వైండింగ్ అని. ఇక్కడున్న లెవెల్ బ్రేక్ అవ్వకపోవడంతో ఆ కన్ఫర్మేషన్ మనకు వచ్చేసింది. సో జస్ట్ మూవ్ అనేది మార్కెట్ ఎస్టర్డే కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వబట్టి ఈరోజు కొంచెం రికవరీ కనిపించింది అనేది మనకు అర్థమైపోయింది. నా మండే మార్కెట్కి చూస్తునేటప్పుడు ఇప్పుడు ఏ న్యూస్ అప్డేట్స్ని చూడాలి. ఫస్ట్ వన్, యూఎస్ నుంచి ఒక న్యూస్ని ట్రాక్ చేయండి. యాక్చువల్గా ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్ చేసింది ఏంటంటే ఇరాన్కి 10 రోజులు డెడ్ లైన్ ఇస్తాను, ఈ డెడ్ లైన్ లోపు ఇరాన్ కానీ మాతో డీల్కి రాకపోతే మాత్రం మా సైడ్ నుంచి ఒక బిగ్ సీరియస్నెస్ చూస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు ఇరాన్కి ఏదైతే 10 రోజులు టైం ఇచ్చారో ఈ 10 రోజుల లోపు అన్నారు కాబట్టి రేపా ఎల్లుండా నెక్స్ట్ డేనా ఎలాంటి టైప్ ఆఫ్ డెసిషన్స్కి వస్తారనేది తెలియదు. ఈ డెసిషన్ అనేది మేబీ మార్కెట్స్ని మళ్ళీ నెగిటివ్ సినారియోకి టర్న్ చేసే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మీరు చెక్ చేసుకోవాల్సింది. సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మన పీయూష్ గోయల్ గారు ఈరోజు న్యూస్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు. ఫిబ్రవరి 23 మన ఇండియన్ అఫీషియల్స్ యూఎస్కి విజిట్ చేస్తున్నారు. ట్రేడ్ డీల్ ఇండియాకి యూఎస్ మధ్య 18% టారిఫ్స్ని తగ్గించారని మనకు తెలిసిపోయింది. బట్ కాకపోతే ఆన్ పేపర్ వచ్చినప్పుడు ఏదైనా క్లారిటీగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు రైట్ నౌ మన ఇండియా అఫీషియల్స్ మోస్ట్లీ యూఎస్కి 23 ఫిబ్రవరిని విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత ఏదైతే విజిట్ చేస్తున్నారో ఆ టైంలో ఆన్ పేపర్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఇంకా మా సైడ్ నుంచి ఇంకా అగ్రికల్చర్ రిలేటెడ్గా కొన్ని నెగోషియేషన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ అవి కూడా మనకి ఫేవరబుల్గా వస్తే మనం చెప్పలేమనేటట్టు చెప్పారు. ఆన్ పేపర్ వచ్చేటప్పుడు మళ్ళీ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ట్రిగర్ అవ్వచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అందులో ఏమైనా లిటిల్ బిట్ చేంజెస్ ఉంటే ఇంకొంచెం పాజిటివ్గా ట్రిగర్ అవుతాయి. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్తో పాటు ఓమన్తో, న్యూజిలాండ్ తోటి, సమ్ అదర్ కంట్రీస్ వాటితో డీల్స్ చేస్తామని అయితే మాత్రం చెప్తున్నారు. మేబీ ఇది కూడా కొంతవరకు పాజిటివ్గా చెప్పొచ్చు. సో ఏం చెప్తున్నారంటే ఏప్రిల్లో ఓమన్ అండ్ యూకేతో అయితే మాత్రం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. యూరోపియన్ సైడ్ నుంచి అయితే మాత్రం కంప్లీట్ యూరోపియన్ ఈవెన్ వాళ్ళ పార్లమెంట్లో కూడా బిల్ పాస్ అవ్వడానికి రెడీగా ఉందని చెప్తున్నారు. దీనివల్ల యూరోపియన్ యూనియన్ యొక్క 27 కంట్రీస్ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియాతో కుదుర్చుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఏప్రిల్లో మోస్ట్లీ ఇది కంప్లీట్ చేస్తామని కూడా చెప్పారు. ఇది కూడా పాజిటివ్నే. ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్లో సెప్టెంబర్కి న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంప్లీట్ చేస్తామని కూడా చెప్పారు. ఇది కూడా పాజిటివ్నే. యూఎస్తో ట్రేడ్ డీల్ అవ్వడమే కాకుండా ఏ సమ్మిట్ వల్ల ఇండియాకి 20 నుంచి 25 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తుందని, అంతేకాదు వరల్డ్ మొత్తం మీద అంటే ప్రపంచం మొత్తం మీద డేటా సెంటర్స్ పరంగా చూసుకుంటే ఇండియానే నెంబర్ 1 కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇవే కానీ జరిగితే అనంతరాజ్ ఇట్లాంటి కంపెనీస్, డేటా సెంటర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాజిటివ్గా మూమెంటం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఏదైతే ఈ మధ్య డీల్స్ జరిగినాయో ఆంథ్రోపిక్ కంపెనీ తోటి ఎన్విడియా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న ఛాన్సెస్, గూగుల్ వాళ్ళు ఇండియాలో డేటా సెంటర్స్ని బిల్డ్ చేస్తామని చెప్పే పాయింట్స్, అండ్ అట్లానే మైక్రోసాఫ్ట్ వాళ్ళు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి విజిట్ చేసిన తర్వాత కొన్ని అక్కడ కూడా ఎంఓయూలు జరిగినాయి. సో వీటి ప్రకారంగా కానీ అనుకునేటట్టు నిజంగానే ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో జరగగలిగితే మాత్రం డెఫినెట్గా ఏ రిలేటెడ్ స్టాక్స్, డేటా సెంటర్ రిలేటెడ్ స్టాక్స్కి మోస్ట్లీ ఒక బిగ్ బూస్టప్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అట్లనే ఇండియాది యూఎస్ది మినరల్స్ పరంగా కూడా ఒక ట్రేడ్ డీల్ జరిగింది. అది నేను మీకు ఇండివిజువల్ స్టాక్స్ చెప్పేటప్పుడు చెప్తా. సో మండే లోపు మీరు చూడాల్సింది, లేదా నెక్స్ట్ వీక్ చూడాల్సిన అప్డేట్లో అయితే మాత్రం పీయూష్ గోయల్ గారు చెప్పే అప్డేట్స్లో మోస్ట్లీ ఈ ట్రేడ్ డీల్ పరంగా ఏదైనా కానీ ఇంకొంచెం ఫేవరబుల్గా ఇండియాకి అనిపించేటట్టు ఆన్ పేపర్ కానీ కనపడితే మాత్రం మోస్ట్లీ అంతా తెలిసిపోయింది. కానీ ఏదైనా చిన్న చేంజ్ వచ్చింటే మాత్రం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఇది ఎట్లా ఉంటే మండేకి చూడాల్సిన ఇంకో అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి యూఎస్ సైడ్ నుంచి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. సో అయితే ఒకటి, యూఎస్ ఎకనామిక్ డేటా పాయింట్స్ లాస్ట్ 10 రోజుల నుంచి వచ్చేవన్నీ కూడా పాజిటివ్గానే వచ్చినాయి. పాజిటివ్గా రావడం పక్కన పెడితే వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకుండా ఉండడం కోసమే ఉండేటట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎకానమీ స్ట్రాంగ్గా ఉండేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయరు. యాజ్ ఆఫ్ నౌ ఈ డేటా పాయింట్స్
ఈవెంట్స్ ప్రకారంగా చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయరు అనేటట్టే కనపడుతున్నాయి. నా ఫెడ్ ప్రకారంగా చెక్ చేసుకుంటే యూఎస్ ఈవెంట్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే కోర్ పీసీ ఇండెక్స్ డేటా మంత్ ఆన్ మంత్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైం 0.2, ఎక్స్పెక్టేషన్ 0.2 to 0.3, మరి ఎంత వస్తుంది అనేది చూడాలి. జీడిపి గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే క్వార్టర్ అండ్ క్వార్టర్లో లాస్ట్ టైం 4.4, ఈసారి ఎక్స్పెక్టేషన్ 3% నుంచి 3.5, ఇన్ బిట్వీన్ 3 to 3.5% వస్తే పర్వాలేదు. 3 to 3.5% దాటి వచ్చింది అనుకోండి, జీడిపి కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేటట్టేగా. జీడిపి స్ట్రాంగ్గా ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అవసరం లేదు కదా. సో 3 to 3.5% కన్నా ఎక్కువ వస్తే మాత్రం మేబీ మార్కెట్స్ నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ ఉంది. పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ స్పెండింగ్లో కూడా 0.5%, నెంబర్ ఏమో 0% నుంచి 0.4%కి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే స్పెండింగ్ తక్కువ ఉందని. ఒకవేళ స్పెండింగ్ ఎక్కువ ఉంది అని అనిపించింది అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ స్పెండ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈవినింగ్ ఈ డేటా పాయింట్స్ని కొంచెం ఫోకస్ చేయండి. ఇందులో మేజర్గా ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు పీసీ ఇండెక్స్ డేటా, సేమ్ టైం జీడిపి గ్రోత్ రేట్ డేటా. వీటి బట్టి మార్చ్ 12th to 15th ఇన్ బిట్వీన్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకే ఈ పర్టికులర్ ఈవెంట్స్ అనేవి ఈరోజు ఈవినింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవి మేబీ మండే మార్కెట్ని ట్రిగ్గర్ చేసే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇవి మేజర్గా మండేకి మీరు చూడాల్సిన క్లియర్ కట్గా అప్డేట్స్ అయితే మాత్రం. నా గోల్డ్ పరంగా మాట్లాడుకుంటే మనం అందరం యూజువల్గా గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం? మన డిమాట్ అకౌంట్స్లోని గోల్డ్ ఈటీఎఫ్స్లో కానీ, లేకపోతే గోల్డ్ బీస్లో కానీ, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఏవైనా కానీ ఉంటే వాటి నుంచి మనం నిపోన్ ఈటీఎఫ్, టాటా ఈటీఎఫ్ సంథింగ్ అట్లా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు, ఓకే, మనం చాలా డేస్ నుంచి డెల్టా ఎక్స్చేంజ్ని మనం చెప్తూనే వస్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు అయితే మాత్రం గోల్డ్ ప్యాక్స్జీ యూఎస్జీ అని ఉంది కదా, ఇది ప్యాక్స్జీ యూఎస్జీ అంటే ఏం లేదు, సేమ్ లైక్ క్రిప్టో, బట్ కాకపోతే సింపుల్ చెప్పాలనుకుంటే గోల్డ్ రిలేటెడ్గా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి లేదా ట్రేడింగ్ చేసుకోవడానికి వీటిలో అవకాశం అయితే మాత్రం ఉంటుంది. అయితే మన డిమాట్ అకౌంట్లో ఉండడానికి రెగ్యులేటరీ ఉంటుంది, సేమ్ టైం వీటికి రెగ్యులేటరీ అనేది ఉండదు. కానీ గోల్డ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది ఇంటర్నేషనల్ పరంగా, అలానే ఇవి కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి. అయితే ఇది ఇథీరియం వాళ్ళు అయితే మాత్రం తీసుకొచ్చింది. బట్ కాకపోతే ఈ వీటిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పెర్పెచువల్, అంటే లైఫ్ లాంగ్ హోల్డ్ చేసుకోవచ్చు, దీనికంటూ ఎక్స్పైరీ ఉండదు, సేమ్ లైక్ ఈటీఎఫ్. కానీ ఈటీఎఫ్స్లో మనకి ఎంటీఎఫ్ ద్వారా లెవరేజ్ వస్తుంది, ఇక్కడ వితౌట్ ఇంట్రెస్ట్ మనకి 50 times లెవరేజ్ అయితే మాత్రం వస్తుంది. మరి లిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటే మోస్ట్ ఇట్లాంటివి లిఫ్ట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ కాకపోతే సేమ్ లైక్ గోల్డ్ ఏదైతే ఉందో అట్లనే ఇవి కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే దీంట్లోని యూఎస్ స్టాక్స్ కూడా ఉన్నాయి, ఎన్విడియా, సేమ్ టైం టెస్లా, యాపిల్, మెటా, ఆల్ఫాబెట్, ఈ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ వాటికి కేవలం 25 times లెవరేజ్ మాత్రమే ఇచ్చారు. సో ఎవరైనా వీటిలోని ఈ లెవరేజ్ని యూజ్ చేసి లాంగ్ టర్మ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీరు గోల్డ్లో కూడా ఇప్పుడు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసుకోవచ్చు. కానీ 50 times లెవరేజ్ పెట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటానంటే మాత్రం డ్రాప్ అవుతున్నప్పుడు మిమ్మల్ని ఫండ్ యాడ్ చేయమని చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫండ్ యాడ్ చేయకపోతే ఆటో స్క్వేర్ ఆఫ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ₹1,00,000 ఉందనుకోండి, ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి, 50 times లెవరేజ్ తీసుకోండి, 50 times అక్కడ ఒక 20 times లెవరేజ్ తీసుకోండి. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మిగతా 80,000 90,000 ఉంటుంది కదా, అది మీకు ఫండ్ ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి ఒకవేళ డ్రాప్ అవుతుంటే దాన్ని తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఎట్లా యూజ్ చేయాలో మీకు తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో పెట్టిన రిఫరల్ లింక్ కిందనే డెల్టా ఎక్స్చేంజ్ ఎలా యూజ్ చేయాలి ఉంటుంది, అది మీరు చూడొచ్చు. నా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా చూసుకుంటే గ్లోబల్ అన్సర్టెనిటీ స్టిల్ అలానే ఉండడంతో, ట్రంప్ వార్నింగ్ కూడా అలానే ఉండడంతో గోల్డ్లో 1.2% అప్సైడ్ రావడం చూసాం, సిల్వర్లో 4% అప్సైడ్ రావడం మనం చూసాం. అన్సర్టెనిటీ ఉంది అని అంటే చాలు ఇమీడియట్గా మనకి కమోడిటీ ప్రైజెస్లో స్పైక్ కనపడుతుంది. ఈవెన్ క్రూడ్లో కూడా స్పైక్ కనపడుతుంది, $70 అబోవ్ వెళ్ళింది బ్రెంట్ ఆయిల్. ఇప్పుడు రైట్ నౌ గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా అదే పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. ఈ అన్సర్టెనిటీ సార్ట్అవుట్ అయిన తర్వాత మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్లో కొంచెం డిక్లైన్ కనపడుతుంది. గోల్డ్ ఫ్యూచర్స్, సిల్వర్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎంసీఎక్స్లోని ఒకేసారి ప్రైస్ పెరిగింది ఏంటని అడుగుతున్నారు. ప్రైస్ ఏం పెరగలేదు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఎన్ఎస్సి వాళ్ళు మార్జిన్స్ని పెంచారు. సో ఈ మార్జిన్స్ పెంచడం వల్ల గోల్డ్లో 3%, సిల్వర్లో 7% మార్జిన్ పెంచారు. సో ఇప్పుడు ఇది ఆ 3% 7% ఇంతకు ముందు ఉన్న కాంట్రాక్ట్స్ మీద ఇప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ మీరే పెట్టుకోవాలి. ఇది మేజర్ పాయింట్. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో గోల్డ్ అండ్ సిల్వర్లో వాలటిలిటీ పెరిగిపోతుంది, దాన్ని కంట్రోల్ చేయడం కోసం అట్లా చేసామని నిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశారు. తెలియని వాళ్ళకి మళ్ళీ ఇది రిపీట్ చేసి నేను చెప్తున్నాను. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఈరోజు ఏబీబీ ఇండియా స్టాక్ 8% ఒకనొక స్టేజ్లో మూవ్ అయింది. రిజల్ట్స్ చూడండి, ఒక పక్క వీళ్ళకి లాస్ట్ టైం 3,365 ఉంటే 3,557 crore, ఓకే, టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ 20% నుంచి 15%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% నుంచి
15% డిక్లైన్ వచ్చింది. ప్రాఫిట్ అయితే 528 నుంచి 433కి డిక్లైన్ అయిపోయింది. అయితే కంపెనీ పరంగా నెంబర్స్ నెగిటివే, కానీ పాజిటివ్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కంపెనీ ఆర్డర్ బుక్స్ని క్లారిటీ ఇచ్చారు. ఆర్డర్ బుక్స్ అయితే మాత్రం లాస్ట్ క్వార్టర్లీ అయితే మాత్రం ఇంప్రూవ్ అయ్యాయని చెప్తున్నారు. మరి ఎక్కడ లాస్ వచ్చింది అని అంటే కంపెనీ పరంగా డాలర్ రీసెంట్గా బాగా వీక్ అయింది కదా, డాలర్ వీక్ అవ్వడం బట్టి వాళ్ళకి రెవెన్యూ అయితే మాత్రం డిక్లైన్ అయిందని చెప్తున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి మెటీరియల్ ఇంపోర్ట్ చేసేది ఏదైతే కాస్ట్ ఉందో అది కూడా పెరిగిందని చెప్తున్నారు. కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఉండడం వల్ల మెటీరియల్ కాస్ట్స్ కూడా పెరిగాయని కూడా చెప్తున్నారు. రీసెంట్గా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కూడా లిటిల్ బిట్ ఇంపాక్ట్ పడ్డాయని చెప్తున్నారు. కొంచెం రీజన్స్ చెప్పారు. అండ్ ఎప్పుడు రిజల్ట్స్ తక్కువ వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక రీజన్స్ చెప్తూనే ఉంటారు. కానీ రిజల్ట్స్ చెప్పిన ఆర్డర్ బుక్ పెరుగుతుంది అని అంటే మోస్ట్లీ అది కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. బట్ కాకపోతే ఈ కంపెనీ మీద డౌన్ గ్రేడ్ చేస్తూ కొంతమంది రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు అయితే మాత్రం డిక్లైన్ ఇచ్చారు. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి నొమురా వాళ్ళు ఈ కంపెనీ మీద ఉన్న షేర్ ప్రైస్ మీద అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 19% డౌన్ సైడ్ అయితే మాత్రం ఇచ్చారు. ఆన్ ద అదర్ సైడ్ మ్యాక్వేర్ వాళ్ళు అయితే మాత్రం 5% డౌన్ సైడ్ ఇవ్వడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ గైడెన్స్లోని మేనేజ్మెంట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్లో పాజిటివ్గా కనిపించబట్టి ఈరోజు ఈ స్టాక్లో మనం హయ్యర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. డేటా ప్యాటర్న్స్ స్టాక్స్కి టైం వచ్చింది అన్నాను కదా, ఇందాక ఆల్రెడీ పీయూష్ గోయల్ గారిది ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ అండ్ అదర్ ట్రేడ్ డీల్స్లో కొంచెం డేటా సెంటర్ రిలేటెడ్గా పాజిటివ్స్ వెళ్తాయని చెప్పాను కదా. ఇప్పుడు డిఫెన్స్ రిలేటెడ్గా, ఎందుకంటే రీసెంట్గా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మన ఇండియాకి విజిట్ చేసిన తర్వాత February 19th వరకు ఉన్నారు, ఎస్టర్డే వరకు. అందులో డిఫెన్స్ రిలేటెడ్గా కొన్ని డీల్స్ జరిగినాయి. ఈరోజు అది ఆన్ టేబుల్కి వచ్చినట్టు క్లారిటీ వచ్చేసింది. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయితే మాత్రం ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు చెప్తున్న దాని ప్రకారంగా మన ఇండియా ఫ్రాన్స్ దగ్గర నుంచి రాఫెల్ ఫైటర్ జెట్స్ని యాజ్ వెల్ యాజ్ హెలికాప్టర్స్ని కూడా కొనుక్కుంటుంది అని చెప్పేసి మోస్ట్లీ తీసుకుంటుంది అని చెప్పి అప్డేట్ అయితే మాత్రం ఉంది. దీనివల్ల మన ఇండియా సైడ్ నుంచి కూడా మోస్ట్లీ డిఫెన్స్ పరంగా ఇంకా స్ట్రెంథన్ చేసుకోవడం కోసం ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకుంటున్నారని క్లారిటీ అయితే మాత్రం వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియా పాకిస్తాన్ టైంలో ఈ వార్ జరిగినప్పుడు కొన్ని రాఫెల్ జెట్స్ లేకపోవడం వల్ల కొంతవరకు మన సైడ్ నుంచి అయితే మాత్రం కొంతవరకు అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ని చూసామనేది అర్థమైంది కదా. అందుకే బడ్జెట్లో కూడా 15% డిఫెన్స్కి పెంచారు. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతామని ఒక క్లారిటీ అయితే మాత్రం ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రాన్స్కి కూడా యాజ్ ఆఫ్ నౌ డిఫెన్స్ రిలేటెడ్గా ఒక్క ఈ రాఫెల్ జెట్సే కాదు, మన ఇండియా సైడ్ నుంచి కూడా నెక్స్ట్ 10 years వరకు ఏ ప్రాజెక్ట్స్ అయినా కానీ కంబైన్డ్గా ఉంటాయని క్లారిటీ కూడా ఇచ్చారు. అందువల్ల ఈ డిఫెన్స్ స్టాక్స్ ఒక పక్క యుఎస్ ఇరాన్ టెన్షన్స్ రైజ్ అవుతున్నాయి. అండ్ ఇదే టైంలో ఇట్లాంటి సిగ్నల్ రావడం వల్ల మేబీ డిఫెన్స్ స్టాక్స్కి కొంచెం పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి అయితే మాత్రం టైం వచ్చిందనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ బీడీఎల్ స్టాక్ కూడా అట్లనే మూవ్ అయింది. ఈవెన్ నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ కూడా. జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్నట్లనే ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీస్ అప్ సైడ్ మూవ్ అయినాయి. మినరల్ స్టాక్స్కి కొంచెం పాజిటివ్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఆ పాజిటివ్ అప్డేట్ ఏంటంటే యుఎస్ వాళ్ళకి ఇండియా వాళ్ళకి బేసిక్గా యుఎస్ వాళ్ళు 2025లోని ప్యాక్ సిలికా అని చెప్పేసి ఒక నేమ్ తోటి లాంచ్ చేశారు. అదేంటి లాంచ్ చేశారంటే మినరల్స్లోని స్ట్రాంగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడం కోసం యుఎస్ వాళ్ళు ఇది తీసుకొచ్చారు. అయితే దీంట్లోని చాలా కంట్రీస్ అయితే మాత్రం ఇన్వాల్వ్ అయినాయి. ఈ ప్యాక్ సిలికాలో ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖటార్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, యుఏఈ, యునైటెడ్ కింగ్డమ్ వీళ్ళందరూ ఇందులో కంబైన్ అయ్యారు. ఈ ప్యాక్ సిలికా తోటి ఇండియా వాళ్ళు కూడా యాజ్ ఆఫ్ నౌ ఈరోజు అగ్రిమెంట్కి వచ్చారు. ఈ అగ్రిమెంట్ వల్ల ఏంటంటే మినరల్స్ని చాలా ఈజీగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి యుఎస్ అయితే మాత్రం యాక్సెస్ ఇస్తుంది. యుఎస్ సైడ్ నుంచి టారిఫ్స్ కూడా వాటి మీద తగ్గిస్తామని కూడా చెప్తుంది. అండ్ అంతేకాదు ఈ ప్యాక్ సిలికా వల్ల క్రిటికల్ మినరల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా చిప్స్ కానీ ఇవన్నీ కూడా మోస్ట్లీ యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సిల్వర్ రిలేటెడ్గా శాటిలైట్స్ కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ అండ్ సేమ్ టైం రెన్యూబుల్స్ వైపు కానీ ఇవి సోలార్ మాడ్యూల్స్ పరంగా కానీ ప్యానెల్స్ పరంగా కానీ ఇవన్నీ కూడా కొంచెం మనకి కావాల్సిందే ఉంది. యాజ్ ఆఫ్ నౌ మినరల్స్ పరంగా ఈ జాయింట్ అగ్రిమెంట్ కుదర్చడంతో మోస్ట్లీ కొంచెం వరకు మెటల్ స్టాక్స్కి ఇది పాజిటివ్నే. ఆన్ ద అదర్ సైడ్ జిఎండిసి మన ఇండియాలోని కొంచెం మినరల్ మైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో జిఎండిసి, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కంపెనీస్ ఇవి పాజిటివ్గా మనం అయితే మాత్రం తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఎల్ఎన్టీ స్టాక్ ఈరోజు 2% అప్ సైడ్ మూవ్ అయింది కదా. ఎల్ఎన్టీ మీద ఒక పాజిటివ్ అప్డేటే ఉంది. ఆ పాజిటివ్ అప్డేట్ అనేది ఏంటి అని అంటే ఎల్ఎన్టీ స్టాక్ మీద యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు బై టార్గెట్ ఇస్తూ 4,810కి అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ని పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఎన్విడియా తోటి రీసెంట్గా జిగావాట్ స్కేల్ ఏ ఫ్యాక్టరీ పరంగా ఏదైతే టైఅప్ అయ్యారో అది కొంచెం పాజిటివ్గా
పాజిటివ్గా తీసుకోవచ్చు. ఈ జాయింట్ వెంచర్ వల్ల ఎల్ఎన్టీకి 32 మెగావాట్స్ ప్రెజెంట్ రైట్ ఉన్న కెపాసిటీని 200 మెగావాట్స్ రోడ్ మ్యాప్కి అయితే మాత్రం తీసుకువెళ్ళే ప్రాబబిలిటీస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. అంతేకాదు డిఫరెంట్ పార్ట్నర్షిప్స్ యాజ్ ఆఫ్ నో డిస్కషన్లో ఉన్నాయని, అవి కానీ ఆన్ టేబుల్కి వస్తే ఎల్ఎన్టీకి ఇంకా రెవెన్యూ పెంచే ఛాన్సెస్ ఉంటాయని అప్డేట్ ఇస్తూ యాక్సిస్ క్యాపిటల్ వల్ల ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్ని అయితే మాత్రం ఇంక్రీజ్ చేయడం జరిగింది. స్విగ్గీ స్టాక్లో డిక్లైన్ వచ్చింది. బేసిక్గా ఎంతమందికి ఇది తెలుసు, స్విగ్గీకి స్నాక్ అనే ఒకటి ఉందని. స్నాక్ అంటే యాక్చువల్గా 15 మినిట్స్ డెలివరీ ఇవ్వడం కోసం లాంచ్ చేశారు. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2025 జనవరిలో లాంచ్ చేశారు. అప్పుడు ఏంటంటే స్నాక్స్, బెవరేజెస్, రెడీ టు ఈట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద స్టాక్ హబ్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి వెంటనే తీసుకొచ్చి ఇచ్చేటట్టు, డెలివరీ చేసేటట్టు దీన్ని లాంచ్ చేశారు. అయితే ఇది ఫస్ట్ బెంగళూరులో లాంచ్ చేశారు, ఆ తర్వాత గురుగ్రామ్లో లాంచ్ చేశారు, ఆ తర్వాత నోయిడాలో లాంచ్ చేశారు. అండ్ ఈ లాంచ్ చేసినప్పుడు నేషనల్ వైడ్గా లాంచ్ చేద్దాం అనుకున్నారు. ఈ ప్లేసెస్లో బాగా సేల్ జరిగితే, బట్ అంత పెద్ద రెస్పాన్స్ రాలేదు. స్విగ్గీది ఇన్స్టామార్ట్ లాంచ్ చేసినప్పుడు 20%, 20.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే మాత్రం ఫుడ్ డెలివరీ బిజినెస్ స్విగ్గీ కంటిన్యూ అవుతుంది 20.5%. ఇన్స్టామార్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. కానీ ఈ స్నాక్ ఏదైతే ఉందో అది పెద్దగా కంటిన్యూ అవ్వలేకపోయింది. అయితే సక్సెస్ అవ్వలేకపోయింది ఓన్లీ స్విగ్గీ అయినా అంటే లేదు. ఈ సెక్టర్లో ఆల్రెడీ డిఫరెంట్ కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి. జొమాటో వాళ్ళు అయితే మాత్రం లాస్ట్ ఇయరే క్విక్ అని చెప్పేసి 15 మినిట్స్ది జొమాటో వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. సో అది పెద్దగా కంటిన్యూ అవ్వలేదు. జెప్టో వాళ్ళు కూడా జెప్టో కేఫ్ అని చెప్పి మొదలు పెట్టారు, అది కూడా కంటిన్యూ అవ్వలేదు. ఓలా వాళ్ళు ఓలా ఫుడ్ కూడా పెట్టారు, అది కూడా కంటిన్యూ అవ్వలేదు. ఎవరికి ఇందులో సక్సెస్ అయితే మాత్రం రాలే. ఈరోజు స్విగ్గీ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన దాని ప్రకారంగా స్నాక్ని అయితే మాత్రం కంప్లీట్గా ఆపేస్తున్నామని అయితే మాత్రం చెప్పారు. సో దానివల్ల ఈరోజు స్విగ్గీ స్టాక్లో కొంచెం డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. లెన్స్కార్ట్ కంపెనీ ఈరోజు కొంచెం హయ్యర్ సైడ్ మూమెంటం రావడం మనం చూసాం. బేసిక్గా లెన్స్కార్ట్ అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి రీజన్ మోటిరోలా ఒస్వాల్ వాళ్ళు ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్ని 600కి ఇంక్రీజ్ చేశారు. ప్రెజెంట్ ప్రైస్ 489 ఉంది. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా యాజ్ ఆఫ్ నో కంపెనీ అయితే మాత్రం సిఎస్జిఆర్ ప్రకారంగా చూసుకుంటే 25%, వీళ్ళ కేటగిరీలోనైతే మాత్రం 25% సిఎస్జిఆర్తో కనపడుతుందని చెప్తున్నారు. అండ్ రెవెన్యూ 53%, ఎబిటా వచ్చేసరికి మోస్ట్లీ ఫైనాన్షియల్ ఇయర్ 25-28 నుంచి అయితే మాత్రం అండ్ స్ట్రాంగ్ గ్రోత్ కనపడుతుందని కూడా చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఎఫ్సిఎఫ్ అంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ పరంగా చూసుకుంటే మాత్రం 65 to 70% ఫైనాన్షియల్ ఇయర్ 28కి మెయింటైన్ చేస్తాయని అప్డేట్ కూడా ఇచ్చారు. దీనివల్ల ఈ స్టాక్ మీద పాజిటివ్ టార్గెట్ ఇస్తామని మోటిరోలా ఒస్వాల్ వాళ్ళు క్లారిటీ ఇవ్వడంతో ఈరోజు ఈ స్టాక్లో అప్సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. పెర్సిస్టెంట్ సిస్టమ్ డౌన్ అయింది కదా, మెజారిటీ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ కూడా డౌన్ అయినాయి. ఇవి ఎందుకు డౌన్ అయినాయి అంటే యాక్చువల్గా వ్యాలిడ్ రీజన్ అయితే మాత్రం ఉంది. ఈప్యామ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది యూఎస్ది. ఆ కంపెనీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 17% క్రాష్ అయింది. బేసిక్గా ఈప్యామ్ యొక్క బిజినెస్ మోడల్, పెర్సిస్టెంట్ సిస్టమ్ యొక్క బిజినెస్ మోడల్ రెండు ఆల్మోస్ట్ ఒకటే. దాన్ని కంపేర్ చేస్తూ ఈ కంపెనీతో చాలాసార్లు రెవెన్యూ గైడెన్స్లో కూడా మాట్లాడారు వీళ్ళు. ఇప్పుడు రైట్ నో ఈప్యామ్ వాళ్ళు క్యాలెండర్ ఇయర్ 26 గైడెన్స్ ప్రకారంగా 3% చూపిస్తున్నారు వీళ్ళు. ఓకే, 6% ఉన్నది. ఆర్గానిక్ సీసీ గ్రోత్ అయితే మాత్రం 4.9% ఇయర్ ఆన్ ఇయర్లోని క్యాలెండర్ ఇయర్ 25లో గ్రోత్ మాత్రం చూపెడుతున్నారు. వీళ్ళు మార్జిన్ గైడెన్స్లోని అంత పాజిటివ్గా ఇవ్వలేకపోయారు. దానివల్ల ఆ స్టాక్ 17% క్రాష్ అయింది. అంతేకాదు ఎండవా అనే ఒక కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ Q2 రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చినా కానీ కంపెనీ సైడ్ నుంచి అయితే మాత్రం రెవెన్యూ గైడెన్స్లోని క్యాలెండర్ ఇయర్ 26కి రెవెన్యూ 3.5 నుంచి 1.5% ఇయర్ ఆన్ ఇయర్లో డిక్లైన్ కనపడుతుందని చెప్పారు. సీసీ టర్మ్ ప్రకారంగా చూసుకుంటే -2.5% ఉండేది, ఈసారి -4.5% వస్తుందని చెప్పారు. మార్జిన్స్ 3% ఇంపాక్ట్ పడతాయని చెప్పారు. యాజ్ ఆఫ్ నో ఇప్పటికే ఏ రిలేటెడ్ స్టాక్స్లో ప్రెజర్ కనపడుతుంది. సో అంటే ఏ రిలేటెడ్గా ముందుకు వెళ్ళడంతో ఐటీ స్టాక్స్ మీద ప్రెజర్ కనపడుతుంది. ఇప్పుడు యూఎస్లోని ఉన్న మేజర్గా ఐటీ కంపెనీస్ వాటి మార్జిన్ గైడెన్స్ నెగిటివ్గా ఇవ్వడంతో మన ఇండియన్ ఐటీ కంపెనీస్లో ఆ ప్రెజర్ కనిపించింది. మేజర్గా పెర్సిస్టెంట్ సిస్టమ్ డ్రాప్ అవడానికి రీజన్ అయితే మాత్రం అదే. పీబీ ఫిన్టెక్ కంపెనీలో ఈరోజు కొంచెం అప్సైడ్ మూమెంటం చూసాం కదా, దానికి ఉన్న వన్ ఆఫ్ ద రీజన్ పీబీ ఫిన్టెక్ మీద కోటక్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ని ఇంతకుముందు రెడ్యూస్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను అప్గ్రేడ్ చేస్తూ యాడ్ ఇచ్చారు. టార్గెట్ ప్రైస్ని 17.25కి అయితే మాత్రం పెర్ షేర్కి ఇంక్రీజ్ చేశారు. చెప్తున్న దాని ప్రకారంగా హెల్త్ ఇన్సూరెన్స్కి రావాల్సినవి ఏవైతే అంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఇస్తున్నారో హెల్త్ ఇన్సూరెన్స్కి కమిషన్స్ అయితే ఇంప్రూవ్ చేస్తున్నామని చెప్తున్నారు. 21 నుంచి 22% మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు లాస్ట్ 4 క్వార్టర్లీస్ నుంచి. అండ్ ప్రీమియం గ్రోత్ అయితే మాత్రం 45% Q3 ఉంది అండ్ 39% లాస్ట్ 3 క్వార్టర్లీస్ ఇయర్ ఆన్ ఇయర్
పరంగా మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. 70% టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్లో అయితే మాత్రం గ్రోత్ కనపడుతుంది. అండ్ మోస్ట్లీ హాఫ్ ఆఫ్ ద బిజినెస్ వీటి నుంచే వస్తుంది కాబట్టి అండ్ అవి గ్రోత్ మంచిగా ఉన్నాయి కాబట్టి పీబీ ఫిన్టెక్ రెవెన్యూ కన్సిస్టెంట్గా మెయింటైన్ అవుతుందని అనుకుంటున్నామని పీబీ ఫిన్టెక్ మీద కోటక్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు 1725 టార్గెట్ అయితే మాత్రం పెంచారు. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్గా నేను కవర్ చేసిన ఎవ్రీ న్యూస్ అప్డేట్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. న్యూస్ అప్డేట్స్ అన్ని హెల్ప్ అయినాయి, కాంటెంట్ నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద వీక్లీ అనాలిసిస్ గైస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.